ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి మధ్యాహ్న కాల సమయంలో సత్యానంద గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలను బట్టి మనం అందరం కూడా ఆ కుటుంబంతో కలిసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం అందరం కూడా కూడి ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ఏదైతే కూడిక జరుగుతూ ఉందో అందరికీ తెలుసు. మరి ఆ విషయంలో కొన్ని మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను. మరి ప్రార్థనతో ఈ యొక్క దీన్ని స్టార్ట్ చేసుకుంటాం. తండ్రి మీకు వందనాలు స్తోత్రం ప్రభావ. మీరు కాలమైనా మీకు దానికి కుటుంబంగా సంఘముగా మేము చేరినాం. మీరు ఈ కుటుంబంలో చేసిన మేలను బట్టి స్థుతులు చెల్లించడానికి మేము అందరం కోరుకుంటున్నాం. మా స్థుతులు మీ సన్నిధిలో చేర్చుకొని అయ్యా ఈ కుటుంబానికి రావాల్సిన ప్రతి దీవెన మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. కొన్ని మాటలు మేము అందరం కూడా కలిసి ధ్యానిస్తుండగా మీకు వాక్యానుసారమైన జీవితంలో మేము ఏ విధంగా మీరు చేసిన మేళ్లలో మేము ఏ విధంగా మేము జీవించాలని నేర్చుకోబోతా ఉన్నాం. దాన్ని బట్టి అయ్యా మీరు నైనా ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నేను రాబో దినంలో మీ కొరకు మేము సాక్షులుగా ఉండటకు నమ్మకంగా ఉండటకు మీ కృపను అనుగ్రహించమని ప్రత్యేకంగానైనా అయ్యా సహోదరుని మీ సన్నిధిలో పడుతున్నాం. అయ్యా మీ మేలు ఏ విధంగా మన జీవితంలో కలిగి ఉన్న ప్రభావాలు పొందుకోవడానికి అర్థం చేసుకోవడానికి మనం దయచేయండి. మనందరూ కూడా మీ స్వాధీనంగా తీసుకొని అయ్యా మమ్మల్ని దీవించమని ఈ కూడిక మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నేను ఇద్దరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year. మరి ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడన్నా ప్రేర్ చేసినారా? ప్రెగ్నెన్సీ 6th month చేసిందా? అంటే ప్రెగ్నెన్సీ వచ్చినాకనే కారణం ఉంది. ఎందుకు చేసినది? ప్రెగ్నెన్సీ సంతోషపడటానికి వాళ్ళు ప్రార్థన చేశారు. అంతేనా? అదే దేని గురించి చేసింది? ఒక ఆలోచన రావాలి. వివాహం ఇప్పుడే చదువుతున్నాం కాబట్టి అది మంచిగా సంతోషం. అవునా? సంతోషం. ఇంకా అయితే మనం బైబిల్ నుంచి ఒక అదే మనం చూసుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం మనం చదువుకున్నాం. అది నా అంశంలో లేదు కాబట్టి సిస్టర్ గురించి నేను అది మళ్ళీ నేను చేంజ్ చేసినాను. లూకా సువార్త 1వ అధ్యాయం చదవండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో ఇక్కడ సిస్టర్ ఒక మాట చెప్పింది. లాస్ట్ ఏం చెప్పిన పెట్టాలి సార్ చెప్తున్నాను. లాస్ట్ కొన్ని మాట చెప్తున్నారు. చెప్పు అదే ఎండింగ్లో చెప్పినారు కదా, మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి పిల్లలు రావడం కంపల్సరీ. ఏదో చెప్పినాము దాని గురించి నేను బాగా చెప్తాను. సరే రైట్ చదవండి. సరే తర్వాత యూదయ దేశపు రాజు ఒక్క నిమిషం మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టడం అనేది లైఫ్కి సార్థకత ఏర్పడినట్టు. అంటే కంప్లీట్ వితౌట్ కిడ్స్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది కదా. అది నార్మల్. ఒకటి యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండేది. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటే. ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ ఇది మనం చదువుకుంటా ఉన్నాము. దీన్ని చదివిన తర్వాత మనం ఏ స్థితిలో ఉన్నామన్నది మనం గమనించాలి. నిజానికి చూస్తే ఆ జకరియా ఎలిజబెత్ జీవితంలో పోల్చుకుంటే ఇక్కడ ఉన్న వారం అందరం కూడా దేనికి కూడా సరిపోల్చలేము. మనం సరిపోల్చదగిన వారంగా మనం లేము. అయినప్పటికీ వాక్యము మనం చదువుకుందాం, దాంట్లో మనం నేర్చుకుందాం కొన్ని విషయాలు. చదవండి. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున వీళ్ళిద్దరు కూడా యాజకత్వం చేస్తూ ప్రభు యొక్క సకలమైన ఏది కూడా మిస్ చేయకుండా ప్రతి ఆజ్ఞను వెంబడిస్తూ ఆచరిస్తూ తన జీవితంలో వారి కుటుంబ జీవితంలో వారు పోతా ఉన్నారు. న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నాం. ఈ దినం ఈ మాటను మనం చదువుకున్నప్పుడు మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండే ఆలోచన మనకు చాలా తక్కువ ఉంటుందండి. సంఘంలో వెళ్ళగానే సంఘము మనుషులు మనల్ని మెచ్చుకోవాలని, మన ఇరుగు పొరుగు వారు మనల్ని మెచ్చుకోవాలని
ఒక ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలని ఎవరికైతే ఉందో వారు చాలా ధన్యులండి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు అటువంటి ఉద్దేశం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వీరి జీవితంలో చూస్తే వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. అయితే ఇంత నీతిగా నిజాయితీగా వారు బ్రతుకుతున్నప్పుడు కూడా వారి జీవితంలో ఒక కొదువ మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? అవునా? ఒక కొదువ ఏంటంటే ఆ ముసలితనంకి వచ్చేసినారు, వాళ్ళకి పిల్లలు లేరు, గర్భం లేదు, సంతానం లేదు. మరి ఆ విషయంలో మనం ఒకవేళ ఉంటే ఎంత సంఘీవారము. అవునా కదా? వారు వృద్ధాప్యంలో ఉన్నంత వరకు కూడా ఆ నీతిమంతుని, ఆ నీతి అనే ఆ దాన్ని విడవకుండా, ఆ దేవుని దృష్టిలో మంచిగా నడిచే మార్గంలో ఏది కూడా విడవకుండా నమ్మకంగా దేవునికి ఇష్టంగా బ్రతకాలనే ఒక ఉద్దేశంతో ఆ ముసలితనం వరకు వారు బ్రతికినట్లుగా చూస్తాం. ఈ దినం దేవుడు గర్భాన్ని ఇచ్చిందని మనం ఈ దినం కృతజ్ఞతాస్తుతులు తెలుసుకుంటున్నాం. ఇంకా రాబో దినాల్లో ఏది మనకు వచ్చినా కూడా దాన్ని మనము దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. హల్లెలూయా. మరి అంత నీతిమంతులుగా, అంత యాజకత్వం చేసిన వారికి కూడా ఆ యొక్క కొరత ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. రాబో దినములలో కూడా మనకి ఏ పరిస్థితి వచ్చినా కూడా మనం దాన్ని తట్టుకొని ఆయనకు నమ్మకంగా, ఆయన దృష్టిలో నీతిమంతులుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చదవండి సిస్టర్. ఎలిజబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది. మరియు ఇక్కడ మరి 127 3వ వచనం మనం చదువుకుంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. మరి ఇక్కడ ఆదికాండము 30 అధ్యాయం మనం చదువుకుందాం ఒకసారి. ఆదికాండము 30 అధ్యాయం 32వ వచనం. 30 అధ్యాయము 2వ వచనం. యాకోబు కోపము. ఇక్కడ రాహేలు యాకోబు గురించి మనం చదువుకుంటా ఉన్నాము. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు సిస్టర్ ఫస్ట్ నుంచి చదువు. రాహేలు యాకోబునకు పిల్లలు కలగకపోవడం చూసి, యాకోబు రాహేలు భార్య భర్తలండి. అవునా? అందరికి తెలుసు కదా? అవును కదా? వారికి కూడా సంతానం లేదు. వారిద్దరి మధ్య సంభాషణ మనం వింటా ఉన్నాం. జాగ్రత్తగా వినండి. కనకపోవడం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో తన భార్య చెప్తా ఉంది, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చదను. వారి ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది, నాకు గర్భఫలం ఇవ్వు. ఎందుకంటే రాహేలు ఒక ఆలోచన తలంపు ఏముందంటే ఒక భార్య భర్త కలుసుకుంటే సంతానం వస్తుందని ఆమె యొక్క తలంపు ఉంది. మరి ఈ దినం కూడా మనం ఏ తలంపులో ఉన్నాం? దేవుడు ఒకవేళ కనికరించకుండా, దేవుడు గర్భఫలము మన గర్భాన్ని తెరవకుండా ఉంటే మాత్రం మనం ఏం చేసినా కూడా మన జీవితాల్లో వ్యర్థమే. అవునా కదా? ఈ దినం దేవుడు గర్భాన్ని తెరిచి మీకు గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించినాడంటే అది ఎంతో ధన్యకరమైన జీవితము మీ జీవితంలో దేవుడు కలిగజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి యాకోబు ఆ మాటకి సమాధానం ఏం చెప్తా ఉన్నాడో మనం విందాం. యాకోబు కోపము రాహేలు మీద. ఆ మాట అనగానే యాకోబు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే యాకోబు ఎవరి మీద ఆధారపడ్డాడండి? దేవుని మీద ఆధారపడ్డాడు. యాకోబు వాక్యం గురించి చాలా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ మాటకు వెంటనే కోపం వచ్చి భార్యను గద్దిస్తా ఉన్నాడు. చదవండి. అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా వినాలా. యాకోబు చెప్పిన శ్రేష్టమైన మాట ఏంటంటే, నేను నీకు గర్భం ఇవ్వడానికి దేవునికి ప్రతీకగా, అంటే దేవుని లెక్క నేను ఉన్నాను నీ జీవితంలో, నువ్వు జాగ్రత్తగా, నువ్వు చాలా తప్పు మాట్లాడుతా ఉన్నావు ఇక యాకోబు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇది మనం ఈ యొక్క ఆలోచనతో మనం ముందు కొనసాగాల. దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనకి ఏది కూడా జరగదు. చాలా మంది అంటారు వాళ్ళ అత్తకి 5 కొడుకులు, 3 బిడ్డలు, 4 బిడ్డలు అని లెక్కలు చెప్తా ఉంటారు కదా. నీకు కూడా అదే అవుతారు, ఇదే అవుతారని మనుషుల యొక్క తలంపులు ఉంటాయి. కానీ దేవుని యొక్క తలంపులు యెషయా 44:24 మనం చదువుకుందాము. యెషయా 44:24. కీర్తనలు 139 పదాలు కూడా తీసుకుంటున్నారు. 44:24. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు, గర్భము నుండి నిన్ను నిర్మించిన విమోచకుడు సెలవిస్తా ఉన్నాడు. అది మన దేవుడే. హల్లెలూయా. ఇర్మియా 1:5 చదువుకున్నాను. అది కంప్లీట్ చేయండి. 24. సారీ. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా నాకు నేనే సమస్తమును
జరిగించువాడను. సమస్తమును నీ రాబో దినములలో జరిగించువాడనని నేను దేవుడు ఒక్కడనే చెప్తాడు. ఆకాశంలో విశాలపరిచిన నేనొక్కడనే నీకు దేవుడు తప్ప ఎవరు కూడా లేరని నేనే చెప్తాను. భూమిని పరిచిన వాడను. నేనే భూమిని, ఆకాశం భూమిని నేను చేసినాను, కాబట్టి నీకు ఈ దినం గర్భం వచ్చిందంటే దానికి నేనే కారణం అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటి నుంచి భార్య భర్తలుగా ఏమని మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు? చాలా మంది ఇప్పుడు సంతానం ఇచ్చేస్తే వాళ్ళ చదువుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడన్నా మీ సంతానం గురించి ఏమైనా ప్రార్థన చేస్తుందా? లేదు, ఇంకా రాలేదు కదా అనుకున్నా. అంటే చేసినట్ట ఏమని చేసినట్టు? ప్రభువా, ఆ గర్భము మీరు ఇచ్చినారు, వారు బయటికి రాకముందే మేము భార్య భర్తలుగా మీకు అంగీకారంగా ఉండాలి ప్రభువా. మా ఇద్దరి మధ్యలో అటువంటి జీవితం కలిగేదని ఎప్పుడైనా ప్రార్థన చేస్తుందా? చేయాలి, అవునా? చేయాలి. ఎందుకంటే రేపు వాడు వస్తాడు, బయటకు వస్తాడు, మీ ప్రవర్తన చూసి మిమ్మల్ని వెంబడిస్తాడు. దేవుడి కన్నా ముందు ఎవరు? వారికి తల్లిదండ్రులే కదా, అవునా కదా? అందుగురించి గర్భం ఇచ్చినాక మనం సంతోషపడడం కాదు, కానీ వాడు రాకమునిపే మన ఇద్దరి మధ్యలో ఏ సంబంధం ఉందో, మన ఇద్దరి మధ్యలో ఏ డిస్టర్బెన్స్ ఉందో అది సరిచేదేవా అని మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటి నేను అటువంటి ప్రార్థన ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ గురించి చేయొద్దని కాదు. నాకు మంచి డెలివరీని దయచేయి, మంచి ఆరోగ్యం దయచేయి, డెలివరీలో కూడా మంచి బీపీ కానీ ఏది కూడా కంట్రోల్ ఉండాలని ప్రార్థన చేయాలి. ముఖ్యంగా వాడు రాకముందే మా జీవితాలు ఒక సాక్ష్యం ఉండాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఇంట్లో అత్త మామతో కుటుంబంతో ఏ విధంగా ఉంటున్నాం అనేది వాడు వచ్చిన తర్వాత అదే నేర్చుకుంటాడు. వాడు చిన్నప్పటి నుండే ఇంకొకటి వాడు పుట్టిన తర్వాత కదా అని దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చదువుతున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఎందుకు నేను ఈ ప్రార్థన చేయాలని అంటా ఉన్నానంటే ఈ వాక్యం మనకు చదివిస్తాను. ఈ వాక్యం మనకు అర్థమైతే మనము ఇంకా ముందుకి ఆ విధంగా మనం జీవించగలం. లూకాసు వార్త 1:40. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనములను వినగానే ఆమె గర్భంలో శిశువు. ఎలిజబెత్ గర్భముతో ఉంది, ఆమె 6 మాసాలు నిండిన స్త్రీగా ఉంది. అప్పుడు ఆ యొక్క శుభవచనము మరియ తెలవగానే ఆమెకు శుభవచనం తెలవడానికి మరియ వారి దగ్గర పోయి మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసింది. మరియకు గాబ్రియల్ దూత సెలవిస్తా ఉన్నాడు, నీలో నుండి రక్షకుడు ఉదయించబోతా ఉన్నాడు. ఆ మాట వినగానే ఆ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్లుగా చూస్తా ఉన్నాను. అందుకని నేను ఫస్ట్ అడుగుతున్నాను, మీరు ప్రెగ్నెన్సీ దేవుడి చేసినప్పుడు మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అనేది. అక్కడ 6 మాసంలో గర్భంలో ఉన్నప్పుడే గంతులు వేసినట్టు వాడు వినడా లేదా? అవునా కదా, వినడా లేదా? అదేవిధంగా మన దేవుడిచ్చిన గర్భఫలంలో కూడా వాళ్ళు లోపల నుంచి మాటలు వింటారు. కాబట్టి ఆ యొక్క మాటలు ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం తీసుకొని ఇక్కడ నుంచి దేవుడిచ్చిన దాన్ని కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాకుండా మన జీవితంలో ఏవేవైతే బలహీనతలు ఉన్నాయో, ఏవేవైతే పొరపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకుంటూ ముందుకు కొనసాగాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. చదవని సిస్టర్ 44 చదవండి. ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసింది. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గాక, నమ్మిన ఆమె ధన్యురాలను. 44 అయిపోయింది కదా. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించింది. ఇక్కడ ఎంతో భారంతో కూడిన ఆ సందర్భంలో
భార్య చెప్తున్న మాటలు మనం వింటా ఉన్నాం. మనం కూడా దేవుడు మనకిచ్చిన గర్భాన్ని ఆయన కొరకు పెంచాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు మీకు మంచి గిఫ్ట్. ఈ లోకంలో ఉన్నది ఎంత ఆస్తి, ఇప్పుడే చెప్తాను, ఎంత ఆస్తి ఉన్నా, ఏదున్నా, ఎంత బలగం ఉన్నా కూడా సంతానం లేకపోతే అది జీవితాంతం ఒక మచ్చలు ఉండిపోతుంది. అది దేవుని నామానికి కూడా అవమానకరంగా ఉంటుంది. అటువంటి గొప్ప ఆ నిందను దేవుడి దినం మీ నుండి తొలగించి దేవుడు మీ గర్భఫలాన్ని తెరిచి మీకు దేవుడు గర్భఫలాన్ని మీద అనుగ్రహించిండు. మరి అంత పెద్ద బహుమానం దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరు తనకు ఏ విధంగా బహుమానం ఇవ్వాలని సిద్ధపడతారు? హల్లెలూయా. మరి నిజంగా దేవుడు పిల్లలు మన పిల్లలు కాదు కదా, దేవుడిచ్చిన పిల్లలే. దేవుడిచ్చిన బహుమానం. మనం అంటాం నా కొడుకు నా బిడ్డ, నా కొడుకు నా బిడ్డ అంటే శారీరకంగా మన బిడ్డలే కాదని అంటలేం. కానీ అక్కడ ఏమంటా ఉన్నాడంటే దేవుడు మనకు ఇచ్చిన బహుమానాన్ని మనం ఎగ్జాంపుల్గా ఒక ఫంక్షన్ అవుతుంది, ఒక మ్యారేజ్ అవుతుంది. మీ మ్యారేజ్ కూడా అయింది కదా, మీ బంధువులందరూ కూడా ప్రజెంటేషన్ గిఫ్ట్స్ తెచ్చినారు కదా, మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈమె దిక్కు వచ్చిన గిఫ్ట్లన్నీ ఈమె గుర్తుపెట్టుకుంటారు, ఆయన దిక్కు వచ్చిన గిఫ్ట్లన్నీ ఆయన గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు మనల్ని మళ్ళీ ఫంక్షన్కి పిలిచినప్పుడు ఈమె చెప్తుంది, మా చిన్నమ్మోళ్ళు నా మ్యారేజ్కి ఇక్కడ విన్నాం, మా బాబు ఇక్కడ విన్నాం కదా, మీ మ్యారేజ్ అయింది కదా, గిఫ్ట్స్ వచ్చినాయి కదా. మీరిద్దరు కూడా ఏంటంటే వీళ్ళ దిక్కు నుంచి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి మీరు చెప్తారు కదా, ఇప్పుడు కూడా చెప్తారు. మీ దిక్కు నుంచి వచ్చినాయి మీరు చెప్తారు కదా, మొగలు చదివిన మర్చిపోతారు, అందుగురించి వదిలేసిన ఈమెకైతే గుర్తుంటుంది. అయితే వీళ్ళ చిన్నమ్మలో బహుశా మంచి పెద్ద గిఫ్ట్ తెచ్చింది. అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఇప్పుడు మీతో ఏం చెప్తూ ఉంటారు సిస్టర్? సపోజ్ ఒక 5,000 గిఫ్ట్ తెచ్చినట్టున్నారు, అవును కదా. ఏం చెప్తారు సిస్టర్? అరే పెళ్ళికి పోవాలి మనం అంటాం. లేదు నాకు చాలా టైట్ ఉంది, పోయే పరిస్థితి లేదని మీరు అంటారు. మీరు అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ అది మీరు అంటాం కాదు, మీరు వింటలే జాగ్రత్త. ఎగ్జాంపుల్ అది మీరు అంటలేదు, నేను జాగ్రత్త. అయితే మీరు ఏమంటారో మాకు అర్థమైంది. మీరు తెచ్చినప్పుడు మీరు ఎంత మంది చూసుకున్నా మాకు అర్థమైంది. మీరు చెప్పే అవసరం లేదు. లేదు సీరియస్ కదా, అర్థం కాలేదు, అందుగురించి మాట్లాడుతున్నాం. పర్లేదు, ఏం లేదు, అర్థం కాలేదు, అదేదో ఆలోచన లేదో అట్లా చూస్తూ ఉన్నాడు. అందుగురించి మీరు తెచ్చినప్పుడే మీ ఫీలింగ్ నేను చూసినా మీరు ఎంత జాగ్రత్త చూసుకుంటే నాకు అర్థమైంది. నేను కూడా అర్థమైంది, వీళ్ళందరూ కూడా అర్థమైంది. అవునా కదా? నిజంగా అర్థమైంది. మీరేం దాంట్లో ఏం కంగారు పడవద్దు, ఏం సీరియస్ కావద్దు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో మీరు అన్నప్పుడు ఏమంటారు, మా చిన్నమ్మలు 5,000 గిఫ్ట్ ఇచ్చారు, మనము 10,000 గిఫ్ట్ తీసుకోపోవాలి అంటామా లేదా? అంటామా లేదా? కొంచెం ఎక్కువనే తీసుకోపోవాలి. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే దేవుడు ప్రపంచంలోకి వెళ్ళిన పెద్ద బహుమానం అనేది, దానికి మించిన బహుమానం మనకి ఏం కూడా లేదు, భూమి మీద లేదు. హల్లెలూయా. అటువంటి బహుమానం దేవుడు మనకిచ్చినప్పుడు మనం దేవుని కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం? ఆ పిల్లలను మనం బహుమానంగా తిరిగి దేవుడికి అప్పగించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. హల్లెలూయా. దేవుడు దాని గురించి మనల్ని పిల్లలు ఇస్తాడు. పిల్లల నుంచి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి విస్తరించాలా, దేవుని యొక్క రాజ్యంలో పిల్లలను పెంచాలి, దేవుని వాక్యంలో పెంచాలి. మనమిద్దరం భార్య భర్తలు కూడా ఆయన మార్గంలో నడవాలి, ప్రార్థనలో వాక్యంలో భార్య భర్తలుగా నడిచి ప్రతిదినం ప్రార్థనలో గడుపుతూ ఆ విధంగా మీరు కొనసాగుతున్నప్పుడు నేను అడిగిన మీరు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారని, మీరు ఒకటే ప్రార్థన చేయాలి. దేవా, నీవు ఇచ్చిన గర్భఫలం భూమి మీదకి వచ్చినప్పుడు వాడు మమ్మల్ని చూసి ఎన్నో రకాలుగా నేర్చుకోవాలి ప్రభా, మమ్మల్ని చూసి వాడు చెడిపోదు. హల్లెలూయా. బాబు తండ్రిని మీరు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నారో వాడు నేర్చుకోవాలి. నేర్చుకుంటే రేపటిన మిమ్మల్ని వాడు సరిగా అదే చూస్తాడు. తల్లిని ఏ విధంగా చూస్తూ ఉన్నాడో వాడు అదే చేస్తూ ఉంటాడు. అవునా కదా? అవునా కదా? అందుగురించి జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఆ గర్భఫలం ఇవ్వడం, సంతోషపడడం చాలా మంచిదే, కానీ దాని కొరకు మనం ఏ విధంగా బ్రతుకుతాం అనేది చాలా ముఖ్యం. వాడు పుట్టిన తర్వాత వాడిని పెంచడం మన బాధ్యత, దేవుని బాధ్యత ఉంది. కాబట్టి మనం దానికన్నా ముందు సిద్ధపడాలి. ఏంటంటే వాడు భూమి మీదకి రాకముందే మనం ఏ విధంగా సిద్ధపడాలి. మనం చర్చ్కి వెళ్తూ ఉన్నామా, సండే రోజు దేవుని వాక్యం చదువుతూ ఉన్నామా, మనం ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉన్నామా. ఖాళీ ఈ రోజుల్లో క్రైస్తవులకు ఏంటంటే ఖాళీ ఏదైనా ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయడం కానీ, ప్రభువా మేము బ్రతికినంత కాలము నీ ఉద్దేశం నెరవేర్చబడాలని ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్రభా, నాకు కష్టం ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ నేను నీకు ఇష్టంగా బ్రతకాల ప్రభా. ఇక్కడ ఎలిజబెత్ మరియా గురించి అదే చెప్తా ఉన్నారు. వారంతా మంచిగా యాజకత్వంలో ఉన్నప్పుడు కూడా వారికి సంతు లేకుండా దేవుడు చేసినాడు. వారి ప్రార్థన ఆలకించి వారికి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించిన ఉన్నాడు. మరి మీరు కూడా అందరికీ ప్రార్థన చేసినారంటే చేసినారని అంటూ ఉన్నారు. చాలా సంతోషం. కానీ చేయడం పొందుకోవడం కాదు, దాన్ని వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఆయనకు బహుమానం ఇవ్వడం చాలా అవసరం ఉంది. అది మనం నేర్చుకోవాలి, క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి.
ఇంకొక మాట. సమీర్ గ్రంథం తెచ్చారు. సమీర్ 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాం. ఒకటి 5. హన్నా తనకు ప్రియముగా ఆనున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఇక్కడ ఏం వింటా ఉన్నాము? యెహోవా ఆమెకు సంతు లేకున్నది. వారి భార్య భర్తలు మంచి సంబంధం కలిగి దైవ భక్తిలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. కానీ దేవుడు వారికి సంతు లేకుండా చేసినట్టుగా చూస్తా ఉన్నాము. వారి జీవితంలో దేవుడు ఎందుకు చేసిందంటే వారి జీవితంలో ఒక గొప్ప ప్లాన్ కలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏది కొంచెం వెనుక ముందు ఆలస్యమైనప్పటికీ కూడా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మన పట్ల ఉందని మనం గ్రహించాలి. హల్లెలూయా. మరి ఏది కూడా రాబో దినంలో ఏది ఆలస్యమైన ఇంకా ముందు అయినా కూడా మనం ఒక్కటి నేర్చుకోవాలా, మనము సేవించుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన విడిచే దేవుడు కాదు. ఆయన మన పట్ల ఒక గొప్ప ఉద్దేశం, గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు అని మనం నమ్మినప్పుడు, అన్న కూడా ఆ విధంగానే నమ్మింది. ఎలిజబెత్ కూడా వృద్ధాప్యం వరకు కూడా ఆ విధంగా నమ్మకంగా జీవించినప్పుడు వారి జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూసినాం. మనం కూడా మన జీవితంలో ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క మాట చదివిస్తూ ఉంది. ఇరవై 1:5 చదివినామా సిస్టర్? చదవండి. 1:5. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. 1:5. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఇక్కడ ఏమంటా ఉన్నాడు దేవుడు? గర్భములో నేను నిన్ను నిర్మింపక మునిపే నిన్ను ఎరిగితిని. హల్లెలూయా. మరి గర్భములు పెరుగుతున్న ప్రతి క్షణము దేవుని యొక్క దృష్టి గర్భం పైన ఉంది. హల్లెలూయా. లోపల పిండముగా ఉన్న ఆ యొక్క పిండాన్ని, ఆ గర్భాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఉంది. నీ రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. మీకు ప్రెగ్నెన్సీ ఇయ్యక ముందే దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఏంటంటే మీకు సంతానం మీద, సంతానం ద్వారా దేవుని నామం ఏ విధంగా మహిమపరచుకోవాలనేది దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక అది నెరవేర్చబడాలంటే మనం ఆయన సన్నిధిలో గడపాలా. భార్య భర్తలుగా సంఘానికి వెళ్ళాలా. భార్య భర్తలుగా కుటుంబ ప్రార్థన జరిగించాలా. భార్య భర్తలుగా కుటుంబంకి చేయవలసిన ధర్మం ప్రకారంగా మనము జీవిస్తే ఆ విధంగా దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. అయిపోయిందా సిస్టర్? అది 5వ వచనం అయిపోయిందా? చాలు. సమీర్ గ్రంథం 1:5. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసేది. 8 చదవండి. ఇక్కడ దేవుడు హన్నాకు సంతు లేకుండా చేసిండంట. ఒకవేళ ఆ సంతు లేకుండా, అంటే సంతానం లేకుండా ఈ దినాల్లో మనం ఈ లోకంలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 year వరకు సంతానం లేకపోతే ఆటోమేటిక్గా అత్తమామలకు భర్తకు ఒక వేరే ఆలోచన వచ్చేస్తుంది. సరే, ఒక 1 year ఓపిక పట్టవచ్చు, 2 సంవత్సరాలు ఓపిక పట్టవచ్చు, 3 సంవత్సరం ఓపిక పట్టవచ్చు, 4వ సంవత్సరం ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఏంటంటే సంతానం అయ్యేటట్టు లేదు. నెక్స్ట్ ఏంది స్టెప్? లోకానుసారంగా మాట్లాడండి. ఉన్నమాట మాట్లాడు. డాక్టర్ అన్నీ అయిపోయినాయండి. ఇంకో పెళ్లి డైరెక్ట్ అక్కడ ఇంకో పెళ్లి అనేది ఒక ఆలోచన ఈ లోకంలో వస్తూ ఉంటుంది మనిషికి. కానీ ఇక్కడ తన భర్త చెప్తున్న మాటను బట్టి మనము చాలా సంతోషపడాలా, దేవుని మహిమపరచాలా. చదవండి సిస్టర్. ఇక్కడ పిల్ల లేక ఆమె ఏడుస్తూ ఉందంట. తన భర్త ఎంత మంచి మాటలు చెప్తా ఉన్నాడో. ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నాడు? మరి మీకు అనుకోవచ్చు, మాకైతే దేవుడు గర్భాన్ని ఇచ్చేసింది, ఇప్పుడు లేని సంగతి ఎందుకు చెప్తా ఉన్నాడు? అవునా? వస్తుండొచ్చు, బహుశా రావచ్చు కొంతమంది. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నానంటే భార్య భర్తల మధ్యలో సంబంధం గురించి ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నాను. పరిస్థితులు వ్యతిరేకంగా రావచ్చు, అవునా కదా, ఎన్నో పరిస్థితులు రావచ్చు. ఆ టైంలో భార్య భర్తల అనుబంధం గురించి మాట సెలవిస్తూ ఉంది. భర్త భార్యను ఏ విధంగా ఓదార్చాలా, భార్య ఏ విధంగా లోబడాలనేది ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాము. చదవండి సిస్టర్. నీవెందుకు ఏడ్చుచున్నావు? ఆమె తింటలేదంట, పిల్లలు లేదని చాలా బాధతో దుఃఖంతో ఏడ్చుకుంటా తినకుండా ఉంటుంది. అప్పుడు భర్త భార్యను ఓదార్చుతా ఉన్నాడా?
నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఆ, 10 మంది కుమారుల కంటే ఆ. నేను నీకు విశేషమైన వాడను కానా? హల్లెలూయా. అని మరి ఆమె 10 మంది కుమారుల కన్నా నేను విశేషమైన వాడను కానా అని ఎందుకు ఎంత ధైర్యంగా చెప్పలేను అంటే ఆ విధంగా భార్యను ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా ఆ విధంగా భార్యని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంత దుఃఖంలో ఉన్నప్పుడు ఈ దినాల్లో మనం చూసుకుంటున్నట్లయితే నేనేం చేయాలి, నువ్వు పిల్లలు లేకుండా నేను చేసుకున్న నా జీవితం అంతా వ్యర్థమైపోయింది అంటారా లేదా లోకంలో? కానీ తన భర్త ఏమంటా ఉన్నాడు, ఎందుకు 10 మంది కుమారుల కన్నా నేను నీకు విశేషమైన వాడను కానా అని ధైర్యం చెప్తాను. ఈ దినము ఈ మాటతో మనం ఏం చేయాలంటే రేపటి దినము ప్రతి పరిస్థితిలో భార్య భర్తల మధ్యలో సంబంధం ఈ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. 10వ వచనం చదువుకుందాం. బహు దుఃఖక్రాంతురాలై ఆ, వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, ఆ. బహుగా ఏడ్చుచు. ఇక్కడ చూడండి, అక్కడ భర్త ఓదార్పు. ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఏంది? దేవుని సన్నిధికి వచ్చేసింది. మనం కూడా అదే నేర్చుకోవాలా. భర్త ఓదార్స్తాడు, తర్వాత దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రాకపోతే మనం ఏం కూడా సాధించలేము. ఒకవేళ ఆ మాట నచ్చకుండా హన్న ఏమైనా గడబడి చేయొచ్చాడు, అవునా కదా? ఏం మాట్లాడుతున్నాను అని, అవునా కదా? సంతానం లేకపోతే అందరు నన్ను ఏమంటారని అంటారా లేదా? కానీ ఎంత మంచిగా ఆమె నెక్స్ట్ స్టెప్ ఎంత మంచి అడుగు వేసిందంటే దేవుని సన్నిధిలో పోయి మొరపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినం మనం కూడా నేర్చుకుందాం. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏదొచ్చినా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని ఈ యొక్క వాక్యం మనకు నేర్పిస్తాం. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న ఆ, శ్రమను చూచి ఆ, నీ సేవకురాలనైన నన్ను ఆ, మరొక జ్ఞాపకము చేసుకొని ఆ. నీ సేవకురాలనైన నాకు ఇక్కడ హన్న ఎంతో సంవత్సరాల నుంచి బాధపడతా ఉంది, వేదన పడతా ఉంది, ఎన్నో నిందలు అవమానాలు భరిస్తూ ఉంది. ఆ సమయంలో హన్న దేవుని సన్నిధిలో పోయి ఎంత చక్కని ప్రార్థన చేస్తుందో మనం విందాం. ఆ, నీ సేవకురాలనైన నాకు నీ సేవకురాలైన నన్ను మరొక ఒక మగపిల్లను ఆ, దయచేసినలా ఆ, వాడి తల మీదికి ఉమ్, క్షౌరపు కత్తి ఎన్నటికి నేను రానియక ఆ, వాడు బ్రతుకు దినములన్నిటను ఆ. నేను వారిని యెహోవాకు నీకు ఆ. యెహోవా నాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. చాలు. ఇక్కడ అన్న జీవితంలో ఎంత మంచి క్వాలిటీస్ మనం నేర్చుకుంటున్నాం ఈ దినం. అన్న జీవితంలో ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ సంతానం లేకుండా బాధపడుతున్నప్పుడు, నిందలు పడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉంది. నువ్వు ఒక మగ పిల్లని నాకు దయచేస్తే నీ కొరకు పెంచుతా ప్రభువా. ఈ దినం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రెగ్నెన్సీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు చేసినా నేను మొదటి ప్రశ్న మిమ్మల్ని అడిగినాను. మరి ఎన్నో రకాల జవాబులు నాకు చెప్తున్నారు. కానీ హన్న చెప్తా ఉంది, నాకు ఒకవేళ మగ పిల్లనిస్తే నేను నీ కొరకు పెంచుతాను ప్రభువా. హల్లెలూయా. మీరు కూడా దేవుడిచ్చిన బహుమానాన్ని మీ కొరకు మేము పెంచుతాం ప్రభు అని ఈ దినం నిశ్చయించుకోవాలా. ఆ మాట ప్రకారంగా ప్రతి దినం ప్రార్థన చేయాలి. చదవండి సిస్టర్, దాన్ని చదవండి. నీకు అప్పగింపుగానే నీకు అప్పగింపుగానే చేయును. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా 17 చదవండి సిస్టర్. 17, 17. అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము. ఆమె ప్రార్థన చేసినప్పుడు అక్కడ యాజకుడు చెప్తా ఉన్నాడు, నీవు క్షేమంగా నువ్వు వెళ్ళుము. క్షేమంగా వెళ్ళము. ఇశ్రాయేలు దేవునితో ఆ దేవుడు నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, హల్లెలూయా. దేవుడు అక్కడ యాజకుడు దీవిస్తా ఉన్నాడు. నీవు చేసుకున్న మనని ఆయన దీవించునుగాక, జరిగిస్తాడని చెప్పినప్పుడు ఆమె 20 వచ్చిన కనుక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు 18 ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగా కాని. ఇక్కడ దేవుని సన్నిధిలో ఒకటి చేసుకుంటా ఉన్నది ఏంటంటే నాకు మగపిల్లని. ఒకవేళ ఆ స్థలంలో మన ఉన్న జనరేషన్లో ఒకవేళ ఉంటే, ప్రభా ఇన్ని సంవత్సరాలు నేను భరించిన, ఇన్ని సంవత్సరాలు మనుషులతోటి నిందలు పడ్డా, ఎన్నో హింసలు పడ్డా, ప్రభా నాకు ఒక్కటేసారి 2 పిల్లల్ని అంటే కమ్మల పిల్లల్ని అని అడుగుతారా లేదా? అడుగుతామా లేదా? ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. లేట్ అయిపోతే అప్పటికి ఒక 4 పిల్లలు ఉండవలసింది, కానీ లేరు పిల్లలు. కానీ మనము ఒక మానవ రీతిగా చేస్తున్న ప్రార్థన ఏంటంటే 2 పిల్లలే నేను ప్రభా మేము సంతోషపడతామని మనం ప్రార్థన చేస్తాం. కానీ అన్న అక్కడ చేసిన ప్రార్థన ఏంటంటే అంత కఠినమైన పరిస్థితిలో కూడా ఆ ఇచ్చిన సంతానాన్ని దేవునికే ఇస్తా అంటా ఉంది. హల్లెలూయా. మరి ఇది మనం కూడా దేవుడిచ్చిన సంతానాన్ని దేవునికే ఇవ్వాలా.
దేవుని కొరకు సిద్ధపరచాలా, దేవుని కొరకు ఆ వాక్యంలో ప్రార్థనలో బిడ్డను చిన్నప్పటి నుంచే ఎదగజేయాలా. ఆ ప్రకారంగా చేస్తూ ఆయన ఇచ్చిన భవనాన్ని తిరిగి మనం ఆయనకు సమర్పించాలని దేవుని యొక్క ఉద్దేశం అయింది. 20 చదవం చూస్తారు. దాని తర్వాత ఆ యొక్క గర్భాన్ని దేవుడు దర్శించిన చదవం చూస్తారు. కనుక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగి అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టాడు. ఇక్కడ దేవుని అడిగిన తర్వాత సంవత్సరం 9 నెలలు అయిండొచ్చు బహుశా, అవునా కదా? 9 నెలల తర్వాత కూడా దేవునికి ఇచ్చిన వాగ్దానము అన్న మరవకుండా ఉంది. ఈ దిన మనం కూడా ప్రార్థన చేసినాం అంటా ఉన్నాము ప్రెగ్నెన్సీ గురించి, ఎన్నో దేవుని గురించి మనం మాటలు చెప్పిండొచ్చు కదా. మా గర్భమిస్తే మేము ఆ విధంగా జీవిస్తాం ప్రభా, మీకు ఇష్టలుగా జీవిస్తాం ప్రభా, మీకు అది ఇది అని ఎన్నో వాగ్దానాలు దేవునితో మనం చేసిండొచ్చు. అన్న కూడా సంవత్సరం తర్వాత ఆమె పని అయిపోయిందని అవతల పడకుండా ఆమె అది జ్ఞాపకం చేసుకొని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఏం చెప్తా ఉంది చదవని చూస్తాడు. అది మొక్కుకొని నేను అడిగితే హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగి అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టాడు. ఎల్కానయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయింది. అతడు అయితే ఇక్కడ మళ్ళీ ఒక సమస్య వారిద్దరి మధ్యలో ఉంది. మొదటిగా వారిద్దరి మధ్యలో బంధుత్వం గురించి, ఆ ప్రేమను గురించి మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా దేవునికి ఇచ్చిన మాట తప్పకుండా ఆ కుటుంబము ఏకతాటిపై ఏకాత్మతో నడిపింపబడి ఒకే ఉద్దేశంతో కలిగి దేవునికి ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చి దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధమైంది. మనం కూడా ఎన్ని వాగ్దానాలు దేవునితో మనం చేస్తా ఉన్నామో అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని దేవునికి తిరిగి మనం అప్పచెప్పాలని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. చదవని చూసుకో. అయితే బిడ్డ పాలు విడిచే వరకు ఇక్కడ ఏమైతా ఉంది, ఆ ఇచ్చేయాలని పోయే దాని తర్వాత కూడా వాళ్ళు మందిరానికి పోయినప్పుడు భర్త అంటా ఉన్నాడు నడు మందిరం పోదామని. కానీ హన్న ఏం చెప్తా ఉంది ఒకటి జాగ్రత్తగా వినండి. అయితే హన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి. ఇక్కడ ఈ మాట బట్టి నేను గమనిస్తే ఎల్కానాకు కోపం రావాలి. ఎందుకంటే అరే అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన గర్భాన్ని ఇచ్చిండు, నువ్వు ఇప్పుడు ఏంది దేవుడు చేసిన మేలను మర్చిపోయి సంఘానికి రావా అని తిట్టొచ్చు బహుశా, అవునా కదా? కానీ హన్న యొక్క భర్త ఎల్కానా ఎంత మంచి మాట చెప్తా ఉన్నాడు వినండి. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్టుగా నేను వాడిని తీసుకొని వద్దునని తన పెన్మిటితో చెప్పి వెళ్ళకాయ ఉండేది. కాబట్టి ఆమె ఇక్కడ పెనిమిటితో చెప్పి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయింది. అక్కడ పరిస్థితిలో ఆ భర్తకు కోపం రావాల్సిన పరిస్థితిలో ఎల్కానా ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడో చూడండి. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. హల్లెలూయా. ఈ దినము ఇద్దరు కూడా ఒక ఆత్మ చేత నడిపించినప్పుడు ఇటువంటి ఐక్యత, ఇటువంటి ప్రేమ, ఇటువంటి దేవుని యొక్క ప్రణాళిక వారి జీవితంలో నెరవేర్చబడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలా. తన జీవితంలో ఆ పెనిమిటి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది జరిగించి. ఈ దినము మీ ఇద్దరితో నేను అదే చెప్తా ఉన్నాను, అటువంటి ఐక్యత కలిగి బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నీ దృష్టికి ఏది మంచిదో, ఎప్పుడు నీ దృష్టికి ఏది మంచిదో ఎల్కానా ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలిగినంటే తన భార్య కూడా దేవుని సన్నిధిలో ఉంది, తను కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు, వారిద్దరు కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికితున్నారు కాబట్టి ఆ మాట ధైర్యంగా చెప్పగలిగింది. ఈ దినాల్లో ఆ విధంగా చెప్తే ఎట్లా ఉంటుందో మనం గమనించాలి. అందుగురించి యెహోవా యందు భయభక్తులు 128 మనం చదువుకున్నాం. ఈలాగో ఆశీర్వదించబడనని వాక్యం చదివిస్తూ ఉంది. మరి ఎవరు భయభక్తులు కలిగి ఉండాలంటే భార్య భర్తలుగా కలిసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడో మనం 128 చదువుకున్నాం. చదవని చూస్తాడు. నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచియుండు. యెహోవా తన వాక్యమును 24 చదవచ్చు. పాలు మార్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను, గుమ్మెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాడు. ఇక్కడ ఆమె తిరిగి దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తన కుమారుడైన సమూయేలును తీసుకొచ్చి ఆయన సన్నిధిలో వచ్చినట్లుగా మనం చూస్తాము. ఈ మాటను బట్టి
మన జీవిత కాలం అంతా కూడా వివాహ జీవితంలో ఆ విధంగా ఐక్యత కలిగి దేవునికి ఏదైతే మాట ఇస్తున్నామో, మనుషులకు మాట ఇచ్చి తప్పిపోతే కూడా తప్పే కాదని, కానీ ఆ సర్వ సృష్టి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అటువంటి దేవునికి మనం మాట ఇచ్చి ఏ విధంగా మనము తప్పించుకొని తిరుగుతున్నామా, లేకపోతే మాట ప్రకారంగా మనం లోబడుతున్నామా అనేది ఈ యొక్క వీరిద్దరి జీవితంలో మనం నేర్చుకోవాలా. ఈ ఇద్దరి జీవితం మనకు ఒక సాదృశ్యాన్ని పెట్టుకొని మనం ముందు కొనసాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 28 చదివేసిందా సిస్టర్? అయితే కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అన్న ఒక విన్నపాన్ని చేసుకొని ఆ మాట ప్రకారంగా నిలబడి దేవునికి సమర్పించినట్లుగా ఈ దినం మీరిద్దరు కూడా ఎన్ని ప్రార్థన చేసిరో దేవుడు విన్నాడు. మేము వినలే కానీ, మేము చూడలేదు, ఎవరు చూడలేదు. మీరు హృదయాంతరంగం దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు ఏ విధంగా ఆ బహుమానాన్ని అడిగినరో, ఏ షరతుతోటి మీరు అడిగినరో నాకు తెలియదు. మరి ప్రభువా, నా గర్భాన్ని ఇస్తే నేను ఈ విధంగా బ్రతుకుతా, నీ సాక్షిగా బ్రతుకుతా, మేమిద్దరం ఈ విధంగా ఉంటాం, ఈ విధంగా సంఘానికి పోతాం, మీ వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తామని ఎన్ని మీరు ఒప్పందాలు దేవునితో చేసిందో ఈ దినం దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ఒప్పందాలన్నీ కూడా దాని ప్రకారంగా జీవిస్తే ఆ రాబోయే ఆ గర్భఫలము ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. మరి అన్న తన జీవితంలో పిల్లలు లేకపోయినప్పటికీ కూడా అంత ధైర్యంగా దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు థ్యాంక్స్ అని గమనున్నాడా? ఉన్నాడా? ఎవరైనా ఇస్తారండి? పిల్లలు లేరు, అన్ని సంవత్సరాల నుంచి ఎన్నో నిందలు పడించి దేవుడు అడిగితే ఇచ్చేసిండు. అది తీసుకుపోయి దేవునికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా మనుషులు లేరు కదా. అది పెట్టుకొని ఎవరెవరు తింటారో వాళ్ళతో గొడవ పడతాం. అవునా? నువ్వు గొడ్రాలు అన్నోళ్ళు లేరా? వాళ్ళందరితో గొడవపడి ఎన్నో గర్వంగా అహంకారంగా నడిచిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కానీ అన్న జీవితంలో ఆ యొక్క మంచితనాన్ని మనం గమనించాలా. దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంది. ఆ నింద మళ్ళీ నాకు వస్తుందేమో, మళ్ళీ దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడో లేదో అనే ఒక ఆలోచన లేకుండా దేవుని నమ్మి ముందుకు పోయింది. ఇది మీరు కూడా ప్రతి విషయంలో కూడా దేవుని నమ్మాలా. ఇచ్చేది దేవుడే, తీసుకునేది దేవుడు. ప్రతిది కూడా మనకు అనుగ్రహించేది దేవుడు తప్ప ఏ మనుషుడు కూడా ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. దేవుడే ప్రతిది కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయనతో మనం జాగ్రత్తగా బ్రతకాల. ఆయనకి ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ముందుకు కొనసాగాలి. అన్న ఏ విధంగా అయితే ఆ మాటను నెరవేర్చుకున్నప్పుడు దేవుడు అక్కడికి సరిపోయి అన్నను మర్చిపోలేదు. 2వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేసి 2వ అధ్యాయం 1వ వచనం మరియు హన్నా విజ్ఞాపన చేసి ఈలాగున నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది, యెహోవా యందు నాకు మహాబలము. చూసిందా? ఎప్పుడైతే సంతానం దేవుడు ఇచ్చిండో ఆ సంతానాన్ని అక్కడ విడిచిపెట్టిన తర్వాత చెప్తున్న మాటలు. ఒకవేళ అదే స్థలంలో మనం ఉంటే మన భార్య భర్తల మధ్యలో ఎన్ని గొడవలు అవ్వచ్చు, అవునా కదా? కుటుంబంలో ఎన్ని గొడవలు అవ్వచ్చు ఆ నిర్ణయంతో. కానీ ఒకటే నేర్చుకున్నారు, ఏంటంటే దేవుని కన్నా మించింది ఎవ్వరు కూడా లేరని వారు నేర్చుకున్నారు. దేవునికి ఇచ్చిన మాటను వారు నెరవేర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చదవండి. దాని తర్వాత అన్న పలుకుతున్న మాటలు, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీవలనే రక్షణను బట్టి సంతోషించుతున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆయన తప్ప మనకి ఏ దేవుడు లేడు, ఏ ఆశ్రయం లేదు, ఏ దుర్గం లేదు, ఏది కూడా లేదు. కేవలం ఆది దేవుడు యేసయ్య మనకు మాత్రమే ఆశ్రయ దుర్గంగా మన జీవితంలో ఉన్నాడు. 11వ వచనం చదవండి. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. ఏలీ ఎదుగుతా ఉన్నాడు. తర్వాత దేవుడు అన్నాను జ్ఞాపకం 20వ వచనం మనం చదువుకున్నాం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు యెహోవా నీకు సంతానమునిచ్చును గాక అని ఏలీ ఎల్కానాను. మళ్ళా మందిరానికి పోయినప్పుడు యాజకుడు దీవిస్తా ఉన్నాడు. దీనికి ప్రతిగా దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పి చెప్తా ఉన్నాడు. నీకు సంతానం గాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళింది. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఇక్కడ చూడండి, ఒక్కటి దేవునికి ఇస్తే దేవుడు ఎన్ని ఇచ్చిండండి? ఎన్ని ఇచ్చిండు? ఎంతమంది? 5 ఇచ్చింది. మరి ఆ స్థలంలో మనం ఉంటే ఏం చేసుకోవాలి? మీకు నమ్మకం చేసుకోవాలి.
మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఆమె ఆ ధైర్యం, ఆమెకున్న విశ్వాసం, ఆమెకున్న నమ్మకాన్ని బట్టి మనం నిజంగా దేవుని స్తుతించాలా. మనం కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ కుటుంబంలో మనం పెరుగుతూ నడుస్తూ ఉన్నాము. మనకి ఎటువంటి విశ్వాసం ఉంది, మనం ఏ విధంగా మాట మీద నిలబడగలుగుతా ఉన్నాము, మనము మన భార్యాభర్తల మధ్యలో ఏ విధంగా ఆ విధంగా నమ్మకంగా ఒకరికొకరు లోబడుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని వారు పొందుకున్నట్లుగా చూస్తాను. ఈ దినం మీరిద్దరు కూడా రాబో దినములలో ఆ విధంగా ప్రేమ కలిగి దైవభక్తి కలిగి ఆయన ప్రణాళికలో, ఆయన ప్రార్థనలో, ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన ఇచ్చే బహుమానాన్ని ఆయన కొరకు పెంచుతూ రాబో దినములలో మీ కొరకు ఆయనకున్న ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చుకునే కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరి మీరు కూడా ఇంకా రాబో దినములలో అటువంటి ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగాల, ఆయనకు నమ్మకంగా జీవించాలా. ఇప్పుడు మీ ఆత్మీయ స్థితి ఏముందో మేము చెప్పలేము, అవును కదా. మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో, ఫ్యామిలీ ప్రేయర్ చేస్తారో లేదో మాకు తెలియదు. కానీ ఈ దినం నుంచి ఎన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడిన విన్నాం. మనం ఈ దినం నుంచి ఒక కొత్త జీవితాన్ని మనం మొదలు పెట్టుకున్నాం. ఒకవేళ అట్లా చేస్తున్నారంటే సంతోషం, దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ ఆ పరిస్థితిలో లేనట్లయితే దేవుడు ఇన్ని మాటలు మనతో మాట్లాడాడు. ఈ దినం నుంచి ఆయన సన్నిధిలో గడుపుతూ నమ్మకంగా జీవిస్తూ అటువంటి విశ్వాసములో ఎదుగుతూ, అటువంటి నమ్మకంలో ఎదుగుతూ, అటువంటి ఐక్యతలో, అటువంటి ప్రేమలో ఎదుగుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనే దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుంటారు.